హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి మట్టి గాజులంటే ఎంత ఇష్టమో తెలుసా? ఒకప్పుడు శాస్త్రి గారి కుటుంబం మా అమ్మవారికి సేవలు చేస్తూ ఆలయంలోనే నివసించేవారు. ఒక రోజున వాళ్ళు ఇంటిలోని ఆడవాళ్ళు గాజులు వేయించుకోవాలని గాజులమ్మే అబ్బాయిని పిలిపించారు. ఆయన ఆ ఇంటిలోని అందరికీ గాజులు వేసి 5 మందికి వేశాను, డబ్బులు ఇవ్వండి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు, మా ఇంట్లో 4 ఉన్నామయ్యా, నువ్వు 5 అంటావేమిటి అని అడుగుతారు. పొరపాటు పడినట్లున్నావు, సరిగ్గా చూసుకోమని అంటారు. మీరు 4 ఒక చిన్న పాప కూడా ఉందంటాడు. ఆ పాప కూడా గాజులు వేయించుకుందిగా, పట్టు పరికిణి వేసుకుని వచ్చి ఎర్ర గాజులు వేయమంది. నేను చేతికి తొడిగిన వెంటనే లోపలికి పరిగెత్తిందని చెప్తాడు ఆ కుర్రాడు. అతని మాటలు వినగానే ఆ చిన్న పాప కోసం వీళ్ళంతా వెతికారు. చివరికి ఆలయంలోకి పరిగెత్తారు. అక్కడ అమ్మవారి మూల విరాటం చూసి ఆశ్చర్యపోతారు. ఆ ఎర్రగాజులు అమ్మవారి చేతులకే ఉన్నాయి. అదిగో నేను వేసిన ఎర్రగాజులు అవే అని ఆ గాజులు అమ్మే కుర్రాడు ఊగిపోతూ చెప్తాడు. తన చేతులతో సాక్షాత్ అమ్మవారికి గాజులు తొడిగానని. తన్మయత్వంలో ఉన్న ఆ గాజులమ్మే అబ్బాయి పూనకంతో ఊగిపోయాడు. ఆ గాజులను చూసిన వాళ్ళకి ఒళ్ళంతా గగురు పొడిచింది. కళ్ళ వెంట తన్మయత్వం, నీళ్లు ఆగలేదు, నోట మాట రావడం లేదు. అమ్మా, నువ్వు చిన్న పాపలా మా ఇంటికి వచ్చావా తల్లి? మేమెంత అదృష్టవంతులమమ్మా, మా ఇంట్లో నువ్వు తిరుగాడుతున్నావా తల్లి అని తన్మయత్వంతో ఆ తల్లిని స్తుతించారు. ఆ తర్వాత అతనికి డబ్బులిచ్చి గౌరవంగా పంపారు. ఈ సంఘటన చూసిన వారు, విన్నవారికి మట్టి గాజులంటే ఆ తల్లికి ఎంతో ఇష్టమని గ్రహించి అప్పటి నుండి ఆ తల్లి దర్శనానికి వెళ్ళిన భక్తులందరూ అమ్మవారికి మట్టి గాజులు సమర్పించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీకు కూడా అనిపిస్తుంది కదా, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి మట్టి గాజులు సమర్పించాలని. ఇక ఆలస్యం ఎందుకు, బయలుదేరండి, వెంటనే ఆ పని చేయండి. ధన్యవాదాలు. రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.